హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను కచ్ వర్క్లో మనం వేసే కట్లు ఉంటాయి కదండి, అవి నేను ఇప్పటి వరకు వేసిన విధంగా కాకుండా ఈ వీడియోలో డిఫరెంట్గా చూపిస్తాను. సో అదేంటి అన్నది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము చూడండి, రెగ్యులర్గా వేసే కట్లు అయితే ఇప్పుడు నేను నీడిల్ ఎలా తిప్పుతున్నానో ఆ ప్రకారంగా వేస్తాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు అది గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. సో అదేంటో చూడండి. ఫస్ట్ ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసి బాక్స్గా కాకుండా యువతల వైపు ఇంకొక బాక్స్ నుంచి మనకి కట్లు వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇంకా డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా వేసుకోవాలండి. అది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, చెప్తాను నేను మీకు. అది ఈ బాక్స్ కంప్లీట్ అయిపోయింది కదండి. మనం మామూలుగా బాక్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు హారిజంటల్ లైన్ అలాగే డైరెక్ట్గా వేసేస్తాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ లైన్ కింద నుంచి తీస్తున్నాను అనమాట. చూడండి, ఇది బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆల్రెడీ స్టిచ్ తెలిసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది అనమాట. సో ఈ హారిజంటల్ లైన్ కింద నుంచి తీసాను కదా, మళ్ళీ సేమ్ ఇలాగే నీడిల్కి వెనక వైపు దారం పెట్టుకొని లాక్ వేసుకొని ఇలా మామూలుగా రెగ్యులర్గా వేసుకుంటే వేసుకోవాలి. అదొక్కటి మాత్రం మనం కింద నుంచి తీస్తామన్నమాట. ప్రతిసారి అందులో డైరెక్ట్గా తీసేస్తాము. లాస్ట్కు ఉన్న దానికి మాత్రం ఫస్ట్ ఉన్న దాని మీద నుంచి తీసి తర్వాత ఉన్న దానికి కింద నుంచి తీస్తాం కదా. సో ఇందులో మాత్రం మొత్తం అన్నిసార్లు కూడా ఈ హారిజంటల్ లైన్స్ అనేవి కింద నుంచే వస్తాయి అన్నమాట. లాస్ట్లో మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కూడా నేను కింద నుంచి తీసాను. మనం కింది నుంచే తీస్తున్నాం ఎందుకంటే పక్కన ఉన్నది పైనుంచి వస్తుంది కదా. ఒక్కటేనండి ట్రిక్. కచ్ వర్క్లో ఎంతసేపు ఒక్కటే ట్రిక్ ఫాలో అవ్వాలి. మనం వేసే లైను ఫస్ట్ వేసేదైతే డైరెక్ట్గా వేసుకోవాలి. లేదంటే ఒకవేళ కింది నుంచి వేసిన తర్వాత ఉన్న లైన్కి ఇప్పుడు మనం వేస్తున్నది పైనుంచి వస్తే అది కింద ఉండాలి. అది కింద ఉంటే ఇప్పుడు వేసేది పైన వేసుకోవాలి. అదేనండి ట్రిక్. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పటి వరకు కూడా అన్నిటి కింద నుంచి తీసాను కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు రెండు లైన్స్ వచ్చాయి కదా. మనకి నీడిల్కి ఫస్ట్ ఉన్న లైన్ కింద నుంచి తీస్తాము, వెనక ఉన్న లైన్కి పైనుంచి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ లైన్ ఆల్రెడీ పైనుంచే ఉంది కాబట్టి ఇప్పుడు మనం వేసే ఈ పైనుంచి తీయడం వల్ల అది కిందకి వెళ్ళిపోతుంది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. జస్ట్ ఇది ఒక్కటి చెప్దామని నేను ఈ వీడియో చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ నేను మీకు సపరేట్గా ఇంకొక వీడియో పెడతాను. జస్ట్ కచ్ వర్క్లో ఈ ట్రిక్, ఒక చిన్న ట్రిక్ చెప్దామని ఈ వీడియో చేశానండి. సో మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా ఫిల్లింగ్ మాత్రం పైన చేసే వీవింగ్ మాత్రం అన్నిటికీ మనం రెగ్యులర్గా ఎలా వేస్తామో అలాగే వేసుకోవచ్చు. సో అందుకని ఆ వీవింగ్ చేసేది నేను చూపించలేదు. జస్ట్ అది కూడా సేమ్ ఉంటుందని చెప్పడం కోసం ఈ కొంచెం కుట్టి చూపించాను అంతే. మామూలుగా కట్లు వేసుకోవడం అయిపోగానే ఏ బాక్స్లో నుంచి అయితే పైకి తీస్తామో అక్కడున్న లాక్లోంచి డైరెక్ట్గా తీసుకోవాలి. మామూలుగా కూడా అంతే తీస్తాం కదా. సో చెప్పాను కదా, ఏ మార్పు ఉండదన్నమాట. వీవింగ్లో సేమ్ మెథడ్లో వీవింగ్ చేసుకోవచ్చు. సో పక్కనే ఉన్న లైన్ కింద నుంచి తీయండి, మళ్ళీ ఆ బాక్స్ వదిలిపెట్టేసేయండి. దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లో లైన్ కింద నుంచి తీసేయండి. సో ఇదే ప్రొసీజర్ అనమాట. సో ఇలాగే ఫ్లవర్ మొత్తం కుట్టేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఎవరికైనా నచ్చకపోతే మాత్రం ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, ఓకేనా? నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.